హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్లలో మీకు వివరించబోయే కొన్ని అంశాలు ఏంటివంటే, ఒకటి, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా విడుదలైంది, అలాగే విడుదల కాని వారికి అకౌంట్లలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే ఈసారి 10-15 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అనే సమాచారాలు అనేవి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక దీంతో పాటుగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళి మరింత సమాచారం తెలియజేసే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, రెండు అక్షరాలలో మీరు మీ సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ప్రశ్న ఏంటి అంటే, ఇప్పటివరకు మీ ఖాతాలో కానీ, మీ బంధుమిత్రుల ఖాతాలలో కానీ, మీ గ్రామంలో ఎవరి ఖాతాలోనైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నిధులు జమ అయ్యాయి, జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇది 4వ సీజన్. మొదటి సీజన్ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే డిసెంబర్ 12 నుండి ప్రారంభించింది. రెండో సీజన్ వచ్చేసి మనకి 2024 వానాకాలం సీజన్. ఇది పత్తే లేదనమాట, ఇక్కడ ఎలాంటి రైతు భరోసా విడుదల చేయలేదు. మూడో సీజన్ వచ్చేసి 2024కు సంబంధించిన యాసంగి సీజన్, మొన్నటి సీజన్. ఇది కేవలం 5,000 కోట్ల రూపాయలు 57 లక్షల మంది రైతుల ఖాతాలలో మాత్రమే జమ చేశారు. ఇంకా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల నిధులు జమ కావాల్సి పెండింగ్లో పడిపోయింది. ఇప్పుడు 5వ విడతకి సంబంధించి నిధులను 4వ సీజన్కి సంబంధించిన నిధులను ఇప్పటి వరకు 3 ఎకరాల వాళ్ళ వరకు జమ చేశారు. జూన్ 16వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. 17వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి, 16వ తారీఖు నాడు ఒక్కరోజే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 2,300 కోట్ల రూపాయలు 41 లక్షల మంది రైతుల ఖాతాలలో 2.5 లోపుకు సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం విడుదల చేసింది. నిన్న 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాలకి సంబంధించిన 10 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 1,500 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేసింది. ఈరోజు 3వ రోజు 4 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో నిధులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 51 లక్షల మంది రైతుల ఖాతాలలో 3,900 కోట్ల రూపాయల మేర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే 70 లక్షల రైతులకు గాను 19 లక్షల మంది రైతులకి ఇప్పటికే ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇంకా 19 లక్షల మంది రైతులకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయడం ఒకటే పెండింగ్లో ఉంది అనేది తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన చేసింది. సో ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, కొత్తగా ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిన పట్టాలు ఉంటే వాళ్ళకి సంబంధించి ఈ నెల 20వ తేదీలోపు సంబంధిత ఏఓలకి దరఖాస్తులు ఇచ్చుకుంటే ఫోటోలో అప్డేట్ చేసి మొత్తానికైతే వాళ్ళకు కూడా ప్రభుత్వం నిధులను జమ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా అర్హత సాధించాలంటే జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ పొందిన భూములకి భరోసా అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.